గురుగారు, వివాహాది శుభ కార్యక్రమాల్లోని పూజాది శుభ కార్యక్రమాల్లో మనం పసుపు వస్త్రాలు ధరించాలని మన సంప్రదాయం చెప్తుంది. ఎందుకు పసుపు వస్త్రాలనే ధరించాలి? పసుపు రంగు గురుగ్రహానికి ప్రతినిధి. పసుపు రంగుకు బగళ అనే పేరు కూడా ఉంది. దశమహావిద్యలలో బగళ ఒక విద్య. ఈ బగళకు సంబంధించిన మహామంత్రాలు 32 రుక్కులలో రుచులలో ఉంటాయి. రుక్కు అంటే 2 పాదాల మంత్రాలు అని అర్థం. బగళ ఎవరైతే ఉపాసన చేస్తారో అలాంటి వారికి విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. అది జనాకర్షణ, ధనాకర్షణ, అలాగే వశీకరణ ఇత్యాది సమస్త విద్యలు కూడా ఈ పసుపు రంగుతో ముడిపడి ఉంటాయి. నవగ్రహాలలో గురుగ్రహం పెద్దది. గురుగ్రహానికి సంబంధించిన రంగు పసుపు రంగు, రుచి తీపి. ఈ పసుపు ఉన్న చోట ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం 3 ఉంటాయి. కనుక సనాతన సంప్రదాయంలో ఏ శుభకార్యం చేయాల్సి వచ్చినా ముందు పసుపు, పసుపు దుస్తులు, పసుపు కలిపిన బియ్యం, పసుపు బొట్టు పెట్టుకోవడం. పసుపు కుంకాలు ఇచ్చారా ఆ అమ్మాయికి పుట్టింటికి వెళ్తా ఉంటే అంటారు. ముందు కుంకం కాదు, పసుపు. మహారాష్ట్ర సంప్రదాయంలో నేటికి సువాసిని స్త్రీలకు కానీ ఇతర కన్యకామణులకు కానీ సాటి మహిళలు పసుపు కుంకుమ ఇచ్చే సమయంలో ముందు పసుపు అందిస్తారు. పసుపు అలా చేతికి అందిస్తే ఆ పసుపుని మహారాష్ట్ర మహిళలు చెంపలకి రాచుకుంటారు. తదుపరి మంగళసూత్రానికి అద్దుకుంటారు. తదుపరి మిగిలిన ఆ చేతి వేలిని ఇలా బొటన వేలికి తాటించిన తరువాత మాత్రమే కుంకుమ అందిస్తారు. మన ప్రాంతంలో తెలుగు వారికి సంబంధించి కుంకుమ ముందు ఇవ్వడం ఒక సంప్రదాయంగా మనం గమనిస్తూ ఉంటాం. పసుపు కుంకాలు అమ్మాయికి ఇవ్వాలి, పసుపు కుంకాల కింద ఆస్తులు ఇవ్వాలి. ఎందుకు చెప్తారు ఇవన్నీ కూడా అంటేను, ఒకటి పసుపులో ఉండేటటువంటి యాంటీబయోటిక్ ఎనర్జీ ఆధునిక సైన్స్ ప్రకారంగా చెప్పుకుంటే, రెండవది ఈ పసుపు రంగుకు ఉన్నటువంటి విపరీత జనాకర్షణ. ఇది అంశం పసుపు రంగు వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం. బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది. బంగారం కంటే కూడా ఖరీదైనటువంటి లోహాలు బోల్డని ఉన్నాయండి. ప్లాటినం ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి లోహం తెలుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ప్లాటినంలో ఖరీదు కదా అని ఆభరణాలు చేయించుకోరు. ఉన్నవాళ్ళు చేయించుకున్నా, కలిగిన వాళ్ళు అలా చేయించుకున్నా కూడా వాటిని మధ్యతరగతి ప్రజలు కానీ లేదా సంప్రదాయం తెలిసిన వాళ్ళు కానీ పాటించరు. ఏమైనా మళ్ళీ బంగారంలో ఆభరణాలు ఉన్నాయా అంటారు. బంగారం కొనడానికి శక్తి లేకపోతే కనీసం పంచలోహాల పేరిట ఇత్తడి లోహంతో కలిపిందైనా సరేనో పసుపులో ఉండాలి అంటారు. పసుపు రంగుకు ఉన్నటువంటి ఆకర్షణ శక్తి కారణంగా ఇలా ఏర్పడింది ఈ పండుగల వెనుక ఉండే నేపథ్యం. ఏ దుస్తులు మనం ధరించినా ముందుగా పసుపు తాటించిన తర్వాతే ధరించాలి అనే ఆచారం కూడా ఇందుకోసమే. ఇది విషయం.